హలో హాయ్, లాస్ట్ వీడియోలో మా ఊర్లో భజన అగ్నిగుండం అని చెప్పి భజన వరకు వీడియో పెట్టాను కదండి. ఇక ఈ వీడియోలోనేమో చిన్ని కృష్ణయ్య అంటే మధురా నగరిలో చిన్ని కృష్ణయ్య గొల్లబామల చెంత చేరి వాళ్ళ వెన్న దొంగతనం చేసింది. ఆ కృష్ణుడి గురించి యశోదకి ఆ గొల్లబామల కంప్లైంట్ ఇవ్వడము అదంతా కలిసి ఈ వీడియోలో ఉంటుంది. మొత్తానికి గొల్లబామలు కృష్ణయ్య అల్లరన్నమాట. స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుందండి. అక్కడక్కడ ఫన్నీగా కూడా ఉంటుంది. ఇక్కడ గొల్లబామలకి ఇదిగోండి, గొల్లబామలకి హారతి ఇచ్చి కొబ్బరికాయ కట్టి లోపలికి స్వాగతిస్తున్నారన్నమాట. ఆ రోజు కొంచెం ఎక్కువ గాలి వచ్చిందండి, భయంకరంగా వచ్చిందన్నమాట గాలి. ఆ గాలి వల్ల మీకు కొద్దిగా డిస్టర్బెన్స్ గా ఉండొచ్చు, కానీ అర్థమవుతుంది బాగా. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి. అన్నట్టు ఇంకొక విషయం అండి, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇది కొత్త అప్డేట్ అందుకే చెప్తున్నా. లైక్ ఇచ్చినప్పుడు కింద హైప్ దిస్ వీడియో అని వస్తుందండి, స్టార్ లాగా ఒక తోకలాగా స్టార్ వస్తుంది అనమాట ఎల్లో కలర్లో. దాని పక్కనే కుడి పక్కన మళ్ళీ HYPE హైప్ అని ఉంటుంది. ఆ హైప్ని నొక్కండి, అప్పుడు మళ్ళీ కింద పెద్ద స్టార్ వస్తుంది. కింద పెద్ద స్టార్ వచ్చి కింద బ్లాక్ కలర్లో ఇన్ని పాయింట్స్ అని ఉంటుందండి, ఆ పాయింట్స్ని నొక్కేయండి. వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అంతేనండి. దానివల్ల ఏమీ రాదన్నమాట. అది కొత్త ఫీచరు, అంటే చిన్న క్రియేటర్స్కి హెల్ప్ అవుతుందని, అంటే కొంతమందికి వీడియో కనిపించేదానికి హెల్ప్ అవుతుందని ఆ కొత్త ఫీచర్ వచ్చిందన్నమాట. సో అందుకే హైప్ నొక్కి కింద ఉన్న పాయింట్లను కూడా నొక్కేసేయండి, ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది వీడియో. మీరు ఎక్కడ పోలేదు అక్కయ్య? ఇంకా రాలేదు అక్కయ్య? ఒకసారి వెళ్ళి చూసేద్దాం అక్కయ్య. ఎత్తుకుంటాను కిడికిడి నమ్మికిడి తుమ్మికిడి నమ్మికిడి కిడికిడి నమ్మికిడి తుమ్మికిడి నమ్మికిడ.
నోరు మిగులుతా కానీ తర్వాత పిండుకుందామా? అలాగే అక్కడ వెళ్ళాలా? పిండుదా అక్కయ్య నీ ఆనంద్ బాబు నీకు ఎన్ని పాలు ఇచ్చినదే? 6 లీటర్లు ఇచ్చినట్టు. అమ్మే రమ్య కృష్ణ అక్కయ్య నా ముక్కు పల్లె నిప్పిగా ఉందక్కయ్య. అయినా కానీ నీకు గోవు ఎన్ని పాలు ఇచ్చిందే? 15 లీటర్లు అక్కయ్య. అమ్మే రమ్య అమ్మే రారా అక్కయ్య నీ గోవు ఎన్ని పాలు ఇచ్చినదే? 20 లీటర్లు ఇచ్చింది. పడతా అక్కయ్య? అమ్మే సౌందర్య అక్కయ్య బాగున్నావమ్మా? అదే కదా అక్కయ్య నీ గోవు ఎన్ని పాలు ఇచ్చింది? 9 లీటర్లు. అందుకే నియమాలు చూసినావా? అమ్మే శ్రీదేవి అక్కయ్య నువ్వు బాగున్నావు అక్కయ్య? బాగున్నా అక్కయ్య. అదే అక్కయ్య నీ గోవు ఎన్ని పాలు ఇచ్చింది? 10 లీటర్లు. చేతి బాగేశాడా? అమ్మే సుహాసిని ఎన్న తీసుకొని
ఎత్తుకొని ఆ, మధురా నగర్కి వెళ్ళి ఆ, అమ్ముకొని వద్దాం అక్కయ్య. అలాగే అత్తయ్య. అయ్యో అయ్యో, ఎవరమ్మా ఆయన? ఎవరయ్యా నువ్వు? ఎవరయ్యా నువ్వు? మా ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చి మా వెన్న మెల్లగా ఫోన్ చేస్తున్నావే. మా వెన్న మెల్లగా ఫోన్ చేస్తున్నావు. ఎవరు నువ్వు? ఎవరు? ఇదయ్యా దిగయ్యా, దిగు దిగు, దిగు. దిగు. అబ్బా అబ్బా, ఎంత తెల్లగా ఉన్నావయ్యా. ఎంత తెల్లగా ఉన్నావయ్యా. కర్రివాడ కర్రీవాడా, ఐదారివాడ మాయదారివాడా, మా ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చి మా ఎన్న ఫోన్ చేస్తున్నావే. మా వెన్న ఫోన్ చేస్తున్నాడే. దిగు దిగు, దిగు. దిగు. ఏ గొడవమల్లారా? ఎవరు మీరు? నేను ఎవరినో తెలుసా? శ్రీకృష్ణ పరమాత్ముడు. ఈ లోకమంట నేనే. ఈ తలబారు నాది, తెల్ల నాది. నేను తింటాను, కొన్ని అలవాటుకుంటాను. పోండి, ఇది మీ దగ్గర పాల వాసనే, మజ్జిగ వాసనే ఇచ్చి అక్కయ్యో చూసినాయమ్మ మన ఇంటికే వచ్చి మన వెన్నంత ఫోన్ చేసి అయ్యో అమ్మో మన దగ్గరే పాల వాసనంట, మజ్జిగ వాసనంట. అక్కయ్యో ప్రతివాడిని మన వీధికి రాకుండా పంపించేయాలి. మీరు ఆయన కర్రీవాడు మంచోడు కాదని మనం భలే తెల్లంగా ఉన్నామని ఆయన్ని పుట్టి తిట్టడం అంతా జరిగిపోయింది. అయితే ఆయన శ్రీకృష్ణ భగవానుడు కనుక ఆయన మహిమ చేయో ఇప్పుడు కాకుండా కాకుండా ఆపా. మనం కొట్టడం తిట్టడం జరిగింది. అయితే ఆయన శ్రీకృష్ణ భగవానుడు కనుక మళ్ళా తిన్నా కానీ ఫుల్గా వచ్చేసింది. ఏంటి అన్న మీరు ఇప్పుడు మీ దగ్గర తీసుకో. అయ్యో పాపం ఏ అమ్మ కన్నా బిడ్డు ఊరదాగా కొట్టావే వెన్నంతా అట్లే ఉంది కదా. మన వెన్నంతా. అబ్బా అబ్బా మళ్ళీ నంగలే బరే తొల్లలే ముందు పొట్టి ఇప్పుడు వచ్చి అయ్యో బాపు అంటున్నారే. అంటున్నారే. రంగనాథి దానా నంగనాథి దానా, నడువులు లేనిదా. నడువులు లేని దానా. నన్నంటావంటే, నేను కొట్టానంటే, నువ్వు చూసావంటే, ఎప్పుడు చూసావే? దారిని చక్కగా నడవలేవే. నువ్వు నన్ను అంటావంటే, నేను కొట్టానంటే, నువ్వు చూసావంటే, నువ్వే నువ్వే కొట్టింది. నువ్వే. సరేనక్కయ్య మనందరం ఒక ఊరు వాళ్ళనే కదా. అవును అవును. ఇంకోసారి టైం అయింది. ఇంకో జాన్ టైం అయింది. మనం లేచి మనమలే ఎన్న తీసుకొని ఎత్తుకొని మధురా నగర్కి వెళ్ళి అమ్ముకొని వద్దాం. నెత్తిన తల్లాలమ్మను పోదామో రారే గోపమ్మ రారా. 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 రారే గోపమ్మ రారా. రారే గోపమ్మ రారా. రారే గోపమ్మ రారా.
మధురా నగరం. ఇదిగో మధురా నగరం. మీరు ఆ ఈదికి వెళ్ళి పాలు అమ్ముకొని రండి. మేము ఈ ఈదికి వెళ్ళి పెరుగు అమ్ముకొని వస్తాం. అందరము కలుసుకొని మన ఊరు వెళ్ళదాం అక్కయ్య. అక్కయ్యో మా పెరుగులు వెళ్ళపోలేదమ్మా. మా పెరుగు వెళ్ళపోలేదమ్మా. ఏమమ్మా మా పెరుగు వెళ్ళకపోతే నీకు నవ్వులాట. ఎందుకు నవ్వారే? దేనికి నవ్వారే? నవ్వక ఏడమంటారా? నిన్న కాక మొన్న అయోధ్యమ్మ కొడుకును తుక్కు కింద కొడితే ఈ రోజు మన కోసం తాళంగి మడుగు వద్ద ఉన్న చుట్టు పైన కూర్చొని బంధం బట్టి ఉంటాడు. ఎక్కడున్నారు మీరు? కొండ చెట్టు ఎక్కిస్తావా? ఆయన పైనే ఒక పక్కనే, నీ పైనే ఒక పక్కనే కొండ చుట్టు పైన కూర్చొని కొండ చుట్టు పైన కూర్చొని పంతం పట్టి ఉంటాడు. మనం ఆ దారినే వెళ్ళాలి. ఎట్లా? అవునక్కయ్యో. అంత భయం గల దానివి ఎందుకు కొట్టావే? దేనికి కొట్టావే? నేను ముందు పోతా గాని నా వెనకన్నా ఏడవండి. ఏ గొల్లబామల్లారా? మీ నెత్తి మీద ఏమిటి? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? కృష్ణయ్య అమ్ముకోవాలి. మా దారి కట్టు తొలగవయ్యా. కృష్ణయ్య మేము గొల్లవారం అయ్యా. మాతో నీకే తొలగవయ్యా. నిన్న మాకటి వేళ మా అమ్మతో జీనుగా చెప్పి మా అమ్మతో చౌడుగా చెప్పి అమ్మతో చెడుగా చెప్పి నన్ను పట్టిస్తారా? ఇప్పుడు మీకు
ఏయ్, వచ్చేయ్. ఏ గొల్లబామల్లారా మంచిగా నా ముద్దు నాకు చెల్లించి తెలవదన్నుండే కృష్ణయ్యా మా ఇంటి దగ్గర మాకు చిన్న పిల్లలయ్యా రేపు వచ్చి నీ ముద్దు చెల్లిస్తాం మా దారి కట్టు తొలగవయ్యా తొలగవయ్యా తొలగమంటే ఏ గొల్లబామల్లారా నేను ఎందుకు వచ్చాను తెలుసా? వాళ్ళ కోసం వచ్చానే. మా నెత్తి మీద చల్లబాల నేను ఎందుకు వచ్చానో తెలుసా? వాళ్ళ కోసం వచ్చానే. ఆవు పాలు పోసి నన్ను పంపండి. వాళ్ళ కోసం వచ్చినాను. మీరు ముందుకి వీళ్ళకి మా కొత్త కోడళ్ళమయ్య కృష్ణమూర్తి మీరు కొత్త కోడళ్ళైతే నాకేమన్నా భయమా? నేను రొప్పనిస్తాను. ఇచ్చుకో ఆవు పాలు పోసి నన్ను పంపండి. కృష్ణయ్య నీవు రొక్కం ఇస్తావా? మేము పుచ్చుకోవాలా? ఇరుగు పొరుగు ఇంటే ఇంకేమైనా ఉందా? ఇరుగు ఇంట పొరుగు ఇంట ఈ కర్రీ వాణి పోరు
మనము పదజాలము మన పదజాలం మనము మనము పదజాలము పదజాలము మనం వెళ్ళి వాళ్ళ అమ్మ యశోదాదేవితో నిజాన్ని తెలియజేద్దాం. ఓ యశోదమ్మ, ఓ యశోదమ్మ, ఏం గోపమ్మలారా, ఏం గోపమ్మలారా, ఇలా వచ్చారే, ఏం పని మీద వచ్చారు? ఏం పని మీద వచ్చారు? ఉదయాన్నే వచ్చారే, ఎందుకు వచ్చారు? ఇంకేముందమ్మా, మేమంతా చల్లలమ్మని పోతుంటే మా దారికి అడ్డు వచ్చి మా బాణలు పగలగొట్టి మా వెన్నంతా భోంచేసి మీ ఇంటికి వచ్చాడు. ఇది ఏం పని చేస్తుంది? ఇది మంచి పనేనా? ఏం చేస్తుంది? భయపడిపో నాయనా కృష్ణ వాళ్ళ బాములు చల్లలమ్మను పోతుంటే వాళ్ళ బాణలు పగలగొట్టి ఎన్నంతా ఫోన్ చేసావట కదా. నేనంతా ఫోన్ చేసావంట. ఇది ఏం పని కృష్ణ? ఇదేం పని కృష్ణ? దగ్గరగా ఉంటుంది. అవునువ్వా, మా వాడు 5,000 బాలుడే, 5,000 బాలుడే, అంత కలుడే ఇంతంతలా బాణలు ఇంతంత బాణలు ఎలా పగల కొట్టగలడు? ఎలా పగల కొట్టగలడు? మా వాడు కాదు గాని మరి ఎవరో పక్క వీధికి వెళ్ళి అడిగి తెలుసుకోండి. పోండి. కాదు యశోదమ్మ, మీ కృష్ణయ్యే కావాలంటే పిలిచి తెలుసుకోవమ్మా. కృష్ణ, నాయనా, వీళ్ళెవరో నీకు తెలుసా? నీకు తెలుసా? ఎవరమ్మా వాళ్ళు? ఎవరమ్మ వాళ్ళు? అంత లావునున్నారే, అంతంత లావులున్నారే. నాకు భయం వేస్తుందమ్మా. వాళ్ళ పంపించేయమ్మా. చూసినా నా ఇల్లే దొరికిందా? దొరికిందా? కృష్ణయ్య కనిపించాడా? మా కృష్ణయ్య కనిపించాడా? బిడ్డ భయపడిపోతున్నాడే. ఏం పొంగు లేదా? నీకేం పొంగు లేదా? ఎందుకు వచ్చారు? పోండి. వచ్చే యశోదా, నువ్వెంత రంగవే, నువ్వెంత తొర్రవే. ఆ దొంగ కృష్ణయ్య తీసుకొచ్చి ఆ దొంగ కృష్ణయ్యను తీసుకొచ్చి నట్టింట్లో పెట్టుకొని ఏమి ఎరుగనంటున్నావే. నా బుక్కలు చూడు. మేమెట్ట పోవాలి మా ఇంటికి? రాచ బిడ్డ ఎలసుమేమో Thank you.
పని గొల్లవారి ఎంగిలి పెదవులు ఏమి రుచి అని కొరికినావు గొల్లవారి ఎంగి పెదవులు ఏమి రుచి అని కొరికావు ఏమి రుచి అని కొరికినావు ఏమి రుచి అని కొరికావు కృష్ణ కృష్ణ ఇది ఏం పని ఇది ఏం పని ఏమిరా మామలపై అమ్మా అమ్మా నేను నేను మన ఆనంద గోవులు కోలుకొని మన ఆనంద గోళ్ళు తోలుకొని వస్తున్నానమ్మా వస్తున్నానమ్మా అప్పుడు అప్పుడు గొల్లబామలంతా వల్లభాములంతా ఓ కృష్ణయ్య అయ్యో కృష్ణయ్య ఓ కృష్ణయ్య ఓ కృష్ణయ్య నీవు భలే చక్కదనంగా ఉన్నావు నువ్వు భలే సక్కదానంగా ఉన్నావు చూరా తరా ఒక ముద్దు పెట్టు ఒక ముద్దు పెట్టు అని వాళ్ళు అన్నారమ్మా అని వాళ్ళు ఉన్నారమ్మా నేను ఒక ముద్దు పెట్టానేమో నేను ఒక ముద్దు పెట్టాను నాకు ఒక పొన్ను సోకిందేమో నాకు ఒక పన్ను సోకిందేమో చక్కని శ్రీకృష్ణరామ ఎరుగానే తల్లి ఓ యశోదమ్మా ఓ యశోదమ్మ మీరే ఉండండి అమ్మా ఇదే ఉండండి అమ్మ. కొండాకుంట్లో కొండాగుంట్లో మేమే పోతాము మేమే పోతాం కుండుకుంట దాకా కొండగుంట దాకా మళ్ళా ఏం జరిగిందమ్మా మళ్ళీ ఏం జరిగిందమ్మా ఇంకేం జరగాలమ్మా ఇంకేం జరగాలమ్మా మేమంతా మేమంతా తిరుగు చిలుక్కుంటుంటే పెరుగు చిలుక్కుంటుంటే దయచేసి ఎవరు మాట్లాడబాకున్నా ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది మీకు మేమంతా పెరుగు చిలుక్కుంటుంటే మేమంతా పెరుగు చిలుక్కుంటుంటే మా పక్కనే ఉండి మా పక్కనే ఉండి మా పెరుగంతా తినేసి వెళ్ళిపోయాడమ్మా మా పెరుగంతా తినేసి వెళ్ళిపోయాడు ఇది ఏం పని చేస్తుందమ్మా ఇది ఏం పని చేశారు పెరుగు చెల్లము నాయనా కృష్ణ నాయనా కృష్ణ ఇది ఏం పని ఇది ఏం పని గొల్లవారి ఇళ్లకు గొల్లవారి వెళ్ళకు ఎన్నో దొంగిలించులు పోతావా నిన్న దొంగిలించు పోతావా కృష్ణ కృష్ణ ఇది ఏం పని ఇది ఏం పని మనం ఎక్కడ మనం ఎక్కడ ఆ గొల్లోళ్ళు ఎక్కడ ఆ గొల్లోలు ఎక్కడ అడిగినంత వెన్న అడిగినంత వెన్న నేను పెట్టినా నేను పెట్టినా మన ఇంట్లో లేదా మన ఇంట్లో లేదా ఇంటి మీద చూడు ఇంటి మీద చూడు కృష్ణ కృష్ణ, ఇది ఏం పని ఇది ఏం పని అడిగినంత ఎన్న నీకు పెరుగునే మన ఇంట్లో లేదా? పాపాల పని నీకు పల్లెలా? అమ్మా అమ్మా నేను ఎరుగునమ్మా నేను ఎరుగునమ్మా వాళ్ళంతా వాళ్ళంతా అమ్మి అమ్మే రేపు ఏకాశి పండుగ రేపు ఏకాంత పండుగ ఏకాశి పండుగ ఏకాదశి పండుగ దేవుడికి పెట్టుకోవాలి దేవుడికి పెట్టుకోవాలి అని వాళ్ళు అన్నారమ్మా అని వాళ్ళు అన్నారమ్మా నేను విన్నానమ్మా నేను విన్నానమ్మా రాత్రి రాత్రి ఆ దేవుడే వచ్చి ఆ దేవుడే వచ్చి వాళ్ళ వెన్నంతా తినేసిపోతే వాళ్ళన్నంతా తినేసిపోతే నేను తిన్నానని నేను తిన్నానని నీతో చెప్పారమ్మా నీతో చెప్పారమ్మా అంతేగాని అంతేగా నేను దొంగిలించలేదమ్మా నేను దొంగలించలేదమ్మా దేవునికి
ఓ యశోదమ్మ ఓ యశోదమ్మ మీరే ఉండండమ్మా, మీరే ఉండండమ్మా, మేమే పోతామంట. మేమే పోతాం. మళ్ళా ఏం జరిగిందమ్మా? మళ్ళీ ఏం జరిగిందమ్మా? ఇంకేం జరగాలమ్మా? ఇంకేం జరగాలమ్మా? మేమంతా చల్లలమ్మని పోతుంటే మేమంతా చల్లరంగలం పోతుంటే చల్లలమ్మను పోతుంటే చల్లలమ్మను పోతుంటే మా దారికి అడ్డు వచ్చి మా దారికి అడ్డు వచ్చి చల్లబానకు చుంకం ఇవ్వమన్నానమ్మా. చల్లబానకు సుంకం ఇవ్వమన్నాడమ్మా. మేము లేదన్నామమ్మా. మేము లేదన్నామమ్మా. మా బాణలన్నీ మా బాణ కొట్టేశాడమ్మా. ఫస్ట్ మంది పగలగొట్టేశాడమ్మా. ఇది ఏం పని చేశాడమ్మా? ఏం పని? తలయుని ఆయన కృష్ణ వల్ల బామలు తలలు అమ్ముకుంటే నీకెందుకు? వల్ల బాముల తలలు అమ్ముకుంటే నీకెందుకు? మంచి నీళ్ళు అమ్ముకుంటే నీకెందుకయ్యా? మంచి నీళ్ళు అమ్ముకుంటే నీకెందుకయ్యా? వాళ్ళ బాణలు ఎందుకు పగలు కొట్టావు? వాళ్ళ బాణలు ఎందుకు పగలగొట్టావు? అమ్మా అమ్మా అప్పుడు వర్షం వచ్చిందమ్మా. వర్షం వచ్చిందమ్మా. వర్షంతో వర్షంతో పై నుంచి పెద్ద పెద్ద ఒడిగళ్ళు పడ్డాయమ్మా. పెద్ద పెద్ద ఒడిగళ్ళు పడ్డాయమ్మా. ఆ ఒడిగళ్ళు పోయి వాళ్ళ బాణల మీద పడి వాళ్ళ బాణాల మీద పడి అయ్యే చిల్లులు పడిపోయినాయమ్మా. అయ్యా చిల్లులు పడిపోయినాయమ్మా. అంతేగాని నేను చిల్లులు పడగొట్టలేదమ్మా. నేను చిల్లులు పడగొట్టలేదు. చిల్లులు అందరూ లేస్తే కుమ్మరిపాటు పాడతా. మహానాయకానికి బదులు వీళ్ళు మేకప్ చేస్తారు. పైకి లేచి కుమ్మరిపాటు పాడేస్తాను. పసుపు నీళ్ళు చేయండి, ఆరత పల్లెం రెడీ చేయండి. కుమ్మరిపాట పాడే మధ్యలో గుండం చుట్టూ తిరిగి రావాలి కాబట్టి పిల్లలు జాగ్రత్తగా ఉండడమ్మా. కుమ్మరని కుమ్మరి పుల్లములో
ఒకసారి